అలసందల బెల్లం ఉండలు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అలసందల బెల్లం ఉండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అలసందలు 1 కప్పు, వరిపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, బెల్లం పొడి 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. అలసందల బెల్లం ఉండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే మనకు అలసందల బెల్లం ఉండలు అన్నాం. సో ఇది ఒక స్వీట్ అన్నమాట. చక్కగా ఆవిరి మీద చేసుకుంటాము. పండగలకు చేసుకున్నా, అమ్మవారికి ప్రసాదంగా చేసుకున్నా కూడా మనకు చాలా చాలా మంచిదన్నమాట. అయితే ఇదేం చేయాలి అంటే, అలసందలు అఫ్ కోర్స్ ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్నాము. అదొక్కటి మనం చేయాల్సినటువంటి ప్రాసెస్ అన్నమాట. అలసందలు అనేవి ఎంత మంచి హెల్దీ ఒక పదార్థం అంటే చాలా చాలా మంచిది. అంత సాంబార్ చేసుకోవచ్చు, తర్వాత సాలెడ్ లాగా తింటారు. కొంతమంది జస్ట్ మామూలుగా ఉడికిచ్చేసుకొని లైట్గా వేయించేసుకొని పోపది వేసేసుకొని ఒక స్నాక్ లాగా తింటాము. అలా మనం చాలా రకాలు తినచ్చు. ముఖ్యంగా ఇమ్మీడియట్ ఎనర్జీ కావాలి అంటే, తక్షణ శక్తిని ఇవ్వడానికి మనకు అలసందలు అనేవి చాలా బాగా సహాయపడతాయి. ముఖ్యంగా మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి షుగర్ లెవెల్స్ పెరగకుండా వాళ్ళ కడుపు నిండాలి, తర్వాత వాళ్ళు హెల్దీగా ఉండాలి అంటే అలసందలు అనేవి చాలా బాగా సహాయపడతాయి. అంతేకాకుండా బరువు తగ్గడానికి కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది తెలుసా. అంటే ఒక డైటింగ్ పోర్షన్లో చూసుకుంటే కూడా, వెయిట్ మేనేజ్మెంట్కి కూడా అలసందలు చాలా మంచి రీప్లేస్మెంట్ అని చెప్పొచ్చు. మంచి ప్రోటీన్, మంచి ఫైబరు, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, రోగనిరోధక శక్తి బాగా మెరుగుపడుతుంది. ఓకే, ఇలా మనకు అలసందలు అనేవి పిల్లలకు, పెద్దవాళ్ళకు అందరికీ మంచిది. మరి ఇటువంటి అలసందలతో బెల్లం కాంబినేషన్లో ఈరోజు ఒక చక్కటి ఆవిరి మీద చేసేటువంటి స్వీట్ తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇదిగోండి అలసందలు ఉడికిచ్చేసుకున్నాం కదా, దీన్ని మనం కచ్చా పచ్చాగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. ఓకే, సో దీన్ని చేసుకున్న తర్వాత ఇక ప్రాసెస్ అనేది చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఇదిగోండి ఇలా చక్కగా మనం ఎక్కువ నీళ్లు పోయకుండా, అసలు నీళ్లే పోయకుండా అలసందల్ని చక్కగా పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ బాండీలో ముందుగా వెలిగించేసుకుందాం. ఇప్పుడు ఈ బాండీలో ఏంటి అంటే, మనం సాధారణంగా బొబ్బట్లు చేసుకునేటప్పుడు ఒక పూర్ణం తయారు చేస్తాం కదా, ఆ పూర్ణం లాంటిది ఈ బాండీలో మనం తయారు చేసుకోబోతున్నాం అలసందలతో. ఎలా చేస్తామో ఏంటో చెప్తాను. ఫస్ట్ కొంచెం నెయ్యి వేసేసుకుందాం. నెయ్యి లైట్గా కరిగిన తర్వాత ఇదిగోండి జీడిపప్పు కొంచెం మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాం. ఇది మనకు లైట్గా వేగిన తర్వాత పచ్చి కొబ్బరి తురుమును ముందుగానే మనం రెడీగా పెట్టుకున్నాం అనమాట. ఓకే, అది వేసేసుకుందాం. అంటే ఇందులో ఓవరాల్గా మన టోటల్గా పూర్ణం అంతా కూడా, అలసందల పూర్ణం అంతా కూడా దీంట్లోనే మనం తయారు చేసుకోబోతున్నాం. ఇది మనకి ఇన్స్టెంట్గా అంటే ముందు రోజు రాత్రి నానబెట్టుకొని రెడీగా పెట్టుకుంటే మిగతాదంతా చాలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, చాలా సులభంగా అయిపోతుంది. ఓకే, జీడిపప్పు లైట్గా మనకు వేగుతోంది కదా, ఇప్పుడు ఇందులోనే పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసేస్తున్నాను. అంటే పచ్చి కొబ్బరి రుచి చాలా బాగుంటుంది కదా. అంటే మన బొబ్బట్లో చూసుకున్నా కూడా కోవా బొబ్బట్లు, కొబ్బరి బొబ్బట్లు, బెల్లం బొబ్బట్లు అంటే రకరకాలు ఉంటాయి. సో అందులో ముఖ్యంగా కొబ్బరి టేస్ట్, అలాగే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూసుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత ఇందులో కాస్త యాలక్కుల పొడి, కొంచెం సిమ్లో పెట్టుకుందామండి. ఆ తర్వాత బెల్లం పొడి. బెల్లం ఎప్పుడూ కూడా ఇటువంటి వాటికి కొంచెం పొడి రూపంలో వేసుకుంటే బెటర్, అంటే ఈజీగా అవుతుంది. ముక్కలంటే కొంచెం మనకు అది కరగాలి, టైం పడుతుంది కాబట్టి బెల్లం పొడి రూపంలో వేసుకుంటే కొంచెం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. 1 కప్పు అలసందల పేస్ట్ వేస్తే కనుక దానికి ఆల్మోస్ట్ 1 కప్పు బెల్లం మనం వాడతాం. దాని మీద కొంచెం తక్కువ 1:1 కూడా వాడచ్చు. ఎక్కువ స్వీట్ అక్కర్లేదు అనుకుంటే 1 కన్నా కొంచెం తక్కువ కూడా మీరు వాడుకోవచ్చు. ఈ వేడి కరిగిపోతుందండి. అవసరం అనిపిస్తే జస్ట్ 1 స్పూన్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ 1 స్పూన్ మాత్రమే యాడ్ చేశానండి. ఓకే, ఇది కొంచెం మనకు లైట్గా కరగాలి. ఈ వేడి కరిగిపోతుంది, పెద్ద టైం కూడా ఏమీ పట్టదు.
ఆ తర్వాత దీని క్వాంటిటీకి తగ్గట్టుగా ఇదిగోండి అలసందల పేస్ట్ మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులోకి వేసేసుకుందాం. బెల్లం క్వాంటిటీకి తగ్గట్టుగా మనం అలసందల పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది ఎలా ఉండాలి అంటే మనకు మామూలుగా చల్లారిన తర్వాత ఒక ఉంట కట్టడానికి అణువుగా మనం చేసుకుంటే సరిపోతుంది. ఓకే, చూసారా ఇలా చక్కగా మనకు కొంచెం గట్టిగానే అయింది, సరిపోతుంది. ఇది ఒక 2 minutes ఇలాగే వదిలేద్దామండి. ఇప్పుడు ఈ పక్క బాడీలో మనం ఏం చేద్దాము అంటే ఒక వరిపిండి ముద్దను తయారు చేసుకుందాం. ఓకే, ఫస్ట్ స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇందులో కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. ఓకే, చాలా లైట్గా. ఆ తర్వాత ఈ నీళ్లు మరీ వేడెక్కక ముందే మనం కాస్త వరిపిండి వేసుకుందాం ఇందులో. ఎందుకు వేడెక్కక ముందే అన్నాను అంటే వేడెక్కితే మళ్ళీ ఉండలు కట్టే అవకాశం ఉంటుంది కదా, అందుకనమాట. ఇలా వేసుకుంటూ వరిపిండి వేసుకుంటూ కలిపేసుకుందాం. ఇది కొంచెం మనం చక్కగా కొంచెం దగ్గర పడేంత వరకు ఇలా ఉంచేద్దాం. అప్పుడు మనకు కొంచెం ఆ పచ్చివాసన పోతుంది, తర్వాత దీంట్లో ఉన్న తేమ కూడా వదులుతుంది, కాబట్టి మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా అవుతుంది అనమాట. చూసారా, ఇలా చక్కగా మనకు వరిపిండి ముద్ద రెడీ అయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వరిపిండి ముద్దను చల్లార్చుకోవడానికి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇదిగోండి చాలా ఫాస్ట్గా చల్లారిపోతుంది. ఇది కూడా మనం ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఈ బెల్లం మిశ్రమాన్ని కూడా మనం ఆఫ్ చేసేసుకుంటున్నాం. అలసందలు, కొబ్బరి, బెల్లం ఈ మిశ్రమాన్ని కూడా మనం ఆఫ్ చేసేసుకుంటున్నాం. ఓకే, సో ఇది కూడా మనము ఒక 5 నిమిషాల పాటు చల్లారుద్దాం. ఇది చల్లారాలి, ఇది చల్లారాలి. ఈ రెండు చల్లారితే తప్ప నేను నెక్స్ట్ ప్రాసెస్ చేయలేను. ఓకే, అంతవరకు మనం వెయిట్ చేద్దాం. ఒక 5 minutes వెయిట్ చేశానండి. ఈ బియ్యం పిండి ముద్ద కూడా కాస్త చల్లారింది, అలాగే మనకు ఈ అలసందల పూర్ణం కూడా చల్లారింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చేతికి కాస్త నెయ్యి రాసుకొని ముందుగా ఈ బియ్యం పిండి ఉండ తీసుకోవాలి. బియ్యం పిండి ఉండ చాలా ఫాస్ట్గా చల్లారిపోతుంది, అది పెద్ద విషయం ఏం కాదు, మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇది కొంచెం మనకు ఇలా కొంచెం చేతి మీదనే లైట్గా అద్దేసుకొని ఈ అలసందల ముద్ద ఏదైతే ఉందో దాన్ని కొంచెంగా తీసుకోవాలి. ఇలా చాలా చిన్న ఉండలాగా తీసుకొని దీన్ని గుండ్రంగా బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. ఇలా ఉండల్లాగా చేసేసుకొని ఇదిగోండి, ఏదో ఒక ఆవిరి పాత్ర, మన ఇంట్లో చాలా రకాలు ఉంటాయి, ఒక్కొక్కరింట్లో ఒక్కో రకంగా ఉంటాయి కాబట్టి ఇలా ఒక ఇడ్లీ పాత్ర తీసుకోవచ్చు. కింద మీరు ఇంట్లో పెనం పెట్టుకోవచ్చు, చిన్న బాండీలాగా కూడా పెట్టుకోవచ్చు. దాని మీద ఇలా ఇడ్లీ ప్లేట్ కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. సో దీంట్లో చక్కగా మనము ఈ ఉండల్ని అమర్చేసుకుందాం. ఇంకోసారి చూడండి ఎలా చేస్తున్నానో. ఇలా బియ్యం పిండి ఉండ తీసుకొని ఇలా ఫ్లాట్గా చేసేసుకొని ఇలా అలసందల బెల్లం మిశ్రమాన్ని తీసుకొని చక్కగా క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. అండ్ బియ్యం పిండి కాబట్టి చాలా నీట్గా మౌల్డ్ అయిపోతుంది, మనకి దానికి మైదా పిండే వాడాల్సిన అవసరం అస్సలు లేదు. ఓకే, సో దీన్ని చక్కగా ఇలా మనం రౌండ్గా అనేసుకోవాలి. ఇలా నేను 4 తయారు చేసేస్తాను. 4 తయారు చేసేసి మనం ఆ తర్వాత చక్కగా మనం స్టవ్ వెలిగించేసామంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక 5 నిమిషాలు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈరోజు చూసారా మనం చేసిన ఈ 2 వంటకాలు కూడా ఆవిరికి సంబంధించినవే, అంటే హెల్దీ. సో చాలా తక్కువ నూనెతోనే మనం చక్కగా ఆవిరి మీద రుచి ఉంటుంది, తక్కువ నూనె అబ్జార్బ్ చేసుకుంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా ఆవిరి పాత్రలో పెట్టేసుకున్నాం కదా, పెట్టేసుకొని స్టవ్ వెలిగించేస్తాను. నీళ్ళు ఆల్రెడీ రెడీగా పోసి పెట్టానండి. ఇది ఒక 5 నిమిషాల వరకు టైం పడుతుంది.
5 minutesలో చక్కగా రుచికరమైన అలసందల బెల్లం ఉండలు రెడీ అయిపోయినట్టే. మనం చక్కగా అలసందల పూర్ణాన్ని స్టఫ్ చేసుకున్నాము. ఇలా ఉండల్లాగా చేసుకుని ఇలా ఆవిరి ప్లేట్లో పెట్టేసుకున్నాం. చూద్దామా ఒకసారి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చెప్పాను కదండి ఎక్కువ టైం కూడా పట్టదని చెప్పి. 3 నుంచి 5 నిమిషాల్లో పూర్తయిపోతుంది అనమాట. ఓకే, ఇలా తయారైనటువంటి ఉండల్ని మనం చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఇది వేడిగా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి నేను ఏం కట్ చేయట్లేదండి. సో కొంచెం చల్లారిన తర్వాత తింటే ప్రశాంతంగా హాయిగా తినచ్చు. ఓకే, ఇలా మనకు రుచికరమైన సులభంగా టేస్టీ అలసందల బెల్లం ఉండలు తయారు చేసుకున్నాం. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అలసందల బెల్లం ఉండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అలసందలు 1 కప్పు, వరిపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, బెల్లం పొడి 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. అలసందల బెల్లం ఉండలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించిన అలసందల్ని కచ్చా పచ్చగా రుబ్బుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి పోసి కరిగాక అందులో జీడిపప్పు, పచ్చి కొబ్బరి తురుము వేసి వేగాక అందులో యాలకుల పొడి, బెల్లం, మెత్తగా రుబ్బుకున్న అలసందల పేస్ట్ వేసి దగ్గర పడేంత వరకు ఉడికించుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీలో నీళ్లు పోసి అందులో కాస్త ఉప్పు, వరిపిండి వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడికించుకొని చల్లారాక ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని పూరీల్లాగా ఒత్తుకొని ముందుగా వేయించుకున్న అలసందల బెల్లం మిశ్రమాన్ని చిన్న ఉండలుగా తీసుకుని మధ్యలో పెట్టి అంచులు క్లోజ్ చేసుకోవాలి. ఆవిరి పాత్రలో ఈ ఉండలు పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అలసందల బెల్లం ఉండలు రెడీ.